హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మ మనసు. ఈరోజు ఈ వీడియో అయితే కనుక కార్తీక ఏకాదశి రోజు కలశ పూజకి వెళ్ళానండి నేను. ఇక్కడ ఈ కలశ పూజకైతే విఘ్నేశ్వరుడి బియ్యం ఇంకా కొన్ని పూజా సామాగ్రి మనం పట్టుకెళ్తే పంచామృతాలు కలశం అయితే గుడి కమిటీ వాళ్ళు ఇచ్చారండి. అక్కడ సామూహికంగా అంటే 108 కలశాల పూజ అని చెప్పారు. 108 కంటే ఎక్కువ మంది వచ్చినట్టున్నారు. కలశాలు సరిపోలేదని చెప్పారు. అందరికీ కూడా కలశ చెంబులు ఇంకా పంచామృతం వాళ్ళే ఇచ్చారనమాట. మిగిలిన పూజా సామాగ్రి అంతా మనం పట్టుకెళ్ళాము. 108 కలశాలతో విఘ్నేశ్వర పూజ ఫస్ట్ చేయించిన తర్వాత కలశ పూజ చేయించి ఈ కలశాలు పట్టుకుని అంటే పంచామృతాలతో ఉన్న కలశం నెత్తి మీద పెట్టుకుని గుళ్ళు అన్నీ కూడా అంటే అన్ని గుళ్ళు ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉన్న గుళ్ళు అయితే వరుసగా ఉన్నాయండి. ఆ గుళ్ళు అన్ని చుట్టూ తిరిగి ఒకసారి తిరిగి వచ్చిన తర్వాత లోపలికి శివాలయం లోపలికి వెళ్ళి అమ్మవారు ఒక పక్కగా ఉంటారండి. అక్కడ పార్వతీ అమ్మవారికి మనము గుడి చుట్టూరు తిరిగి నెత్తి మీద పెట్టుకుని వచ్చిన ఆ పంచామృతం అయితే అమ్మవారికి మన చేతితో మనమే చేసుకోవచ్చండి. అదేవిధంగా కలశం మీద పెట్టిన కొబ్బరికాయ ఉంటుంది కదా, అది రెండవసారి మళ్ళీ కలశం నెత్తి మీద పెట్టుకుని ప్రదక్షిణ చేసి వచ్చి అన్ని గుళ్ళు మళ్ళీ ఇంకోసారి ప్రదక్షిణ చేసి వచ్చి ఆ కొబ్బరికాయని కొట్టేసి కొబ్బరికాయ నీళ్ళతో అమ్మవారికి అభిషేకం చేయాలండి. తర్వాత మూడోసారి అయితే మనం మళ్ళీ ఆ చెంబు నిండా ఆ కలశం చెంబు నిండా నీళ్లు తీసుకొని అందులో పసుపు కుంకుమ కలిపేసి అవి పట్టుకెళ్ళి మూడోసారి మళ్ళీ ప్రదక్షిణ చేసి అప్పుడు అభిషేకం మూడోసారి అనమాట. అలా కలశ పూజ అని చెప్పి ప్రతి సంవత్సరం అయితే కార్తీక మాసంలో పెడుతూ ఉంటారండి. ఇదండి ఈరోజు బుల్లి వీడియో. అయితే నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.